బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. మాజీ ప్రధాని మన్మోహన్ కి నివాళి అర్పించేందుకు ప్రత్యేకంగా సమావేశమైన తెలంగాణ అసెంబ్లీ ఈ సందర్భంగా ఆయన చేసిన సేవల్ని గుర్తు చేసుకుంది. ఈ సందర్భంగా మన్మోహన్ తీసుకొచ్చిన కొన్ని చట్టాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అందరికీ ఆహార భద్రతా చట్టం తీసుకొచ్చిన ఘనత మాజీ ప్రధాని మన్మోహన్ కే దక్కుతుంది అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఉపాధి హామీ పథకం దేశంలో ఎంతో మార్పు తీసుకొచ్చిందన్న భట్టి కరోనా సమయంలో ఉపాధి హామీ గ్రామీణులను కూడా ఆదుకుంది అన్నారు. భూమి లేని వారికి అటవీ హక్కుల చట్టం ఒక భరోసానిచ్చింది అన్నారు భట్టి విక్రమార్క. అట్లాగే దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి పేద ప్రజల అందరికీ కనీసం ఒక ఉపాధి అవకాశం దొరకాలనేటువంటి ఆలోచనతో తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూడా ఈ దేశ గతినే మార్చేసిందని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎకనామిక్ క్రైసిస్ వచ్చినప్పుడు కూడా, రెసిషన్ వస్తే కూడా ఉపాధి హామీ పథకం ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయల గ్రామీణ ప్రాంతాల్లో సర్క్యులేషన్లోకి రావటం వలన భారతదేశం అటువంటి ఎకనామిక్ రెసిషన్ బారిన పడకుండా కాపాడుకోగలిగామంటే ఆ చట్టమే ఉపయోగపడిందని చెప్పడంలో కూడా సందేహం లేదు అధ్యక్ష. అట్లాగే తరతరాలుగా అటవీ ప్రాంతంలో నివాసం ఉంటూ ఎటువంటి హక్కులు లేకుండా ఆత్మగౌరవం లేకుండా బతుకుతున్నటువంటి వారందరికీ భూమిపైన హక్కును కల్పించి ఆత్మగౌరవంతో బతకడానికి తీసుకొచ్చినటువంటి అటవీ హక్కుల చట్టం కానీ, లేకపోతే అసంఘటిత కార్మికుల సామాజిక భద్రతా చట్టం 2008లో తీసుకొచ్చినటువంటి చట్టం కూడా ఇది పెద్ద ఎత్తున ఈ దేశంలో ఉన్నటువంటి వికలాంగుల సంక్షేమం కోసం, ఆరోగ్య భద్రత, గర్భిణ స్త్రీల రక్షణ కొరకు, వృద్ధుల పెన్షన్ కోసం పెద్ద ఎత్తున ఈ చట్టం ఉపయోగపడిందని చెప్పడంలో మనందరికీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.